హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేమిచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి ఈ రోజు నుంచి వచ్చేసి అయితే ఎంసెట్ 2026 సంబంధించి కౌన్సిలింగ్ ఏవైతే ఉన్నాయో మనకైతే ఈ రోజు నుంచి అయితే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవబోతుందన్నమాట. ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్కి అయితే తెలియదు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఈ కౌన్సిలింగ్లో ఏం చేయాలి, నెక్స్ట్ అసలు మనకు స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజు ఉంటుంది, మొత్తం అసలు ఈరోజు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలా, మొత్తం క్లియర్గా మీ అందరికీ ఈ వీడియోతో అయితే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏ లేదు, ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద అయితే కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే మీ అందరికైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను అనమాట. టీఎస్ కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో మనం టాప్ సిఎస్సిలో సీట్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫామ్ లింక్ని జూన్ 21 లోపు రిజిస్టర్ అవుతే పక్కా టాప్ సిఎస్సిలో సీట్ క్రాక్ చేయొచ్చు. నీకు ఇంటర్ సెకండ్ ఇయర్లోనూ 50% కంటే ఎబోవ్ వస్తే దానికి ఎలిజిబుల్ అవుతారు. మీకు ఇక్కడ ఎవరైతే సరే ఇంటర్ సెకండ్ ఇయర్లో 50% కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉంటే మీరైతే దీనికైతే ఎలిజిబిలిటీ అవుతారనమాట. ఇదే మనకి ఎన్ఐఐటి ఎగ్జామ్ లింక్ ఇచ్చాను, ఇక్కడ మీరు కింద డిస్క్రిప్షన్ చూడండి. ఇంట్లో నుంచే రాయొచ్చు, సింపుల్ ఎగ్జామ్ ఉంటుంది, ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ ఎగ్జామ్తో నువ్వు హైదరాబాద్, తిరుపతి ఇలా ఇండియా వైడ్గా 30+ లొకేషన్స్లో బీటెక్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచే ఏఎంఎల్, రోబోటిక్స్, డేటా సైన్స్ నేర్చుకుంటూ డ్రోన్స్, రోబోట్స్ అయితే బిల్డ్ చేయొచ్చు. సెకండ్ ఇయర్ నుంచి టాప్ ఇండస్ట్రీస్తో ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ మినిమం 30,000 స్టైపెండ్ ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది. పెయిడ్ ఇంటర్న్షిప్ క్రాక్ చేయవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ అవ్వండి. ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా ఎవరైనా సరే ఎన్ఐఐటి ఎగ్జామ్కి రిజిస్టర్ అవ్వకపోతే కింద ఫామ్ లింక్ అనేది నేను ఇచ్చాను, ఫాస్ట్గా వెళ్ళైతే మీరు ఇప్పుడే అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా సరే ఎన్ఐఐటి సంబంధించి మీరు కింద కామెంట్ చేస్తే నేను దాని గురించి కూడా అయితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా రేపు ఇక్కడ మనకి కౌన్సిలింగ్లో ఏముంటుంది అని చెప్పేసి అయితే మనం చెప్దాం. రేపు మనకైతే స్టెప్ 1లో రేపైతే మనం అయితే ఉంటున్నాం అనమాట. ఈ స్టెప్ 1 వచ్చేసి ఏంటంటే పేమెంట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫీ అండ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మనకి కౌన్సిలింగ్లో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు జనరల్ కేటగిరీ వాళ్ళకి అంటే బీసీ, బీసీఏ, బీసీబీ ఇలా బీసీడీ ఇలా జనరల్ కేటగిరీ ఓసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ రేపు అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీకు అక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకైతే అక్కడ ఒక మనకి అమౌంట్ చూపిస్తుంది అనమాట, ప్రాసెసింగ్ ఫీ అనమాట. ఎవరైతే ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇదనమాట, క్వాలిఫై కాని వాళ్ళకైతే లేదు. మీరు అక్కడ అమౌంట్ అనేది పే చేయాలి. అమౌంట్ పే చేయగానే మీకు ఏం చూపిస్తుందంటే ఇక్కడ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ సక్సెస్ అని చెప్పేసి మీకు ఒక ప్రింట్ వస్తుంది, అది ప్రింట్ తీసి ఉంచుకోండి. తర్వాత మీకు అక్కడ స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ మీకైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఆ స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని అవైలబుల్ డేట్స్ వస్తాయన్నమాట. గ్రీన్ కలర్లో డేట్స్ ఉంటే మీకు అవైలబుల్ ఉన్నట్టు, ఒకవేళ అవి రెడ్ కలర్లో ఉంటే ఆ డేట్స్ అనేవి అవైలబుల్ లేనట్టు. గ్రీన్ కలర్లో ఉన్న డేట్ మీద క్లిక్ చేసుకొని ఒక టైమింగ్ క్లిక్ చేసుకొని ఆ తర్వాత దగ్గరలో ఉన్న ఒక కాలేజ్ మీకు నియరెస్ట్గా కాలేజ్ చూపిస్తాయి అనమాట. మీరు డిస్ట్రిక్ట్ అయినా సెలెక్ట్ చేసుకుంటే మీకు దగ్గరలో కాలేజ్ చూపిస్తుంది, ఆ కాలేజ్ సెలెక్ట్ చేసి ఉంచుకుంటారనమాట. ఉంచుకున్న తర్వాత మీకు అక్కడ మళ్ళీ ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకొని మీకు ఏదైతే మీరు కాలేజు ఏదైతే టైమింగ్ మీరైతే ఎంచుకుంటారో ఆ టైమింగ్ లోపు ఆ కాలేజీలోకి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి ఆ కాలేజ్ రోజు అయితే మీరైతే సర్టిఫికేట్స్ అనమాట, మీకు మొత్తం సర్టిఫికేట్స్ ఏమేంటి అని చెప్పేసి నేను ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వాట్సాప్ గ్రూప్, త్వరగా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి, అక్కడ పెట్టాను. మీరు అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని వస్తే మీకు అక్కడ ఐడి పాస్వర్డ్ వస్తుంది, ఆర్ఓసి ఫామ్ ఇస్తారు. మొత్తం ఈ ఆర్ఓసి ఫామ్లో మీకు ఇన్కమ్ అన్నీ ఎస్ ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అవన్నీ గమనించుకోండి ఒకసారి. ఏమన్నా దాని గురించి ఇంకా క్లియర్గా కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. మీకు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ డేట్ ఎప్పుడైతుందో వెబ్ ఆప్షన్స్ డేట్ రోజు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితే ఆ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. మనకి రిజల్ట్ రోజు వెబ్ ఆప్షన్ అయితే వస్తుంది, మనకి ఆ కాలేజ్ వస్తుంది అనమాట. ఇది ఓవరాల్ ప్రాసెస్. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. వెంటనే ఇంకా ఎవరైనా సరే ఎన్ఐఐటి ఎగ్జామ్కి ఇంకా రిజిస్టర్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఫాస్ట్గా వెళ్ళి ఎన్ఐఐటి ఎగ్జామ్కి అయితే రిజిస్టర్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.